వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. మీ సమస్య మా బాధ్యత. ఆర్కే తెలుగు టీవీ ప్రతిరోజు మీతో. జై వాల్మీకి, జై వాల్మీకి, వాల్మీకి లైక్యత, వాల్మీకి లైక్యత, వాల్మీకి లైక్యత, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, వాల్మీకి లైక్యత, వాల్మీకి లైక్యత, వాల్మీకి లైక్యత, జై జై వాల్మీకి, వాల్మీకి లైక్యత, వర్ధిల్లాలి, వాల్మీకి లైక్యత, వర్ధిల్లాలి, జై వాల్మీకి, జై జై వాల్మీకి. మరి ఈ రోజు మీడియాలో మాట్లాడిన వ్యక్తి వీరేష్ మరి పార్థసారథి గురించి మరి నిన్ను మోడీ కాపాడతాడా, చంద్రబాబు నాయుడు కాపాడతాడా, పవన్ కళ్యాణ్ కాపాడతాడా అని మాట్లాడుతున్నాడు ఆయన. మరి అంత నాయకులు వచ్చి ఆయన్ని కాపాడాల్సినంత లీడర్ అయితే నువ్వు కాదు, నువ్వు మాట్లాడడానికి ఈరోజు. మరి ఈరోజు ఆ రకంగా నువ్వు మాట్లాడుతున్నట్టే నీ స్థాయి ఏమదో ఒకసారి గుర్తుపెట్టుకో. మరి నువ్వు ఎవరు సపోర్ట్ చూసుకొని మాట్లాడుతున్నావో, ఎందుకు చేస్తున్నావో నష్టమైన తర్వాత కానీ నీకు అర్థం కాదు ఇప్పుడు. కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరున్నారు దీని వెనక, దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆయన మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వాల్మీకి సంఘం తరఫున మేము కోరుతున్నాం. నా పేరు విజిఆర్ కొండయ్య, మహర్షి వాల్మీకి పోరాట సమితి గౌరవ అధ్యక్షుడిని, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని, ఎమ్మెగినూర్, కర్నూలు డిస్టిక్. మీడియా విలేకరులకు ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియాలో ఒక న్యూస్ వస్తూ ఉంది, స్క్రోలింగ్ అవుతా ఉంది. ఎవరో వీరేష్ అని, ఆయన నెమిలికల్లని, ఆయన మంత్రాలయం కాన్స్టిట్యున్సీ అని విన్నాను నేను. మరి ఆయన ఒక ప్రజాప్రతినిధిని గొంతు కోస్తాం అనుకుంటే ఏమైనా చేయగలుగుతాం, మేము అనుకుంటే మాకు వెనక దండిగుండరు, భూమా ఫ్యామిలీ ఉంది, భీమా ఫ్యామిలీ ఉంది అని మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. ఇది ఆయన అనుకున్నాడేమో, ఎంతో మంది వాల్మీకులు రెడ్ల కోసము ప్రాణాలు అర్పించి అన్నం లేక అడగతింటున్నారు, జైల్లో మగ్గుతున్నారు. ఇంకా పిల్లోనికి తెలియదేమో, బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలు అంతా సంకనాకిపోయినారు. ఈ రాజకీయ నాయకుల దగ్గర చెంతన చేరి 10 రూపాయలకి 20 రూపాయలకి చేతులు చాపి గేట్ల కాడ చేతులు కట్టుకొని సర్వనాశనమైన జీవితాలు. ఇంకా గొంతు కోస్తాను, ఇంకా గొంతు కోసుకుంటామంటే ఎక్కడుండావు? దీనికి లాండ్ ఆర్డర్ చూసుకోవాలా, దీనికి ఎస్పీ గారు కూడా దీని మీద చర్య తీసుకోవాలా. ఒక ప్రజాప్రతినిధి మీద ఈ రకంగా మాట్లాడటం ఇది ఎంతవరకు సమంజసం? అవినీతి పరుడు అని ఆయన అంటున్నాడు. నువ్వు ఒక రాజకీయ నాయకుడే, ఆయన రాజకీయ నాయకుడే. అవినీతి నువ్వు చేయలేదనుకో, నీకెందుకు భయం? చేసుకొని ఆయన పార్థసారథి ఏం చేసుకుంటాడో చేసుకొని, నువ్వు అవినీతి చేయలేనప్పుడు ఎందుకు నీకు భయమో? నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముండదు నీ కార్యకర్తలతో. ఇది సరైన పద్ధతి కాదు. మరి ఈరోజు ఒక వాల్మీకి బిడ్డగా, ఈరోజు ప్రజా ప్రతినిధిగా, ఈరోజు ఆదంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినాడు. అంటే ఒక నెలలోనే వచ్చి ఎమ్మెల్యేగా గెలిచినాడు. మరి 30 ఏళ్ళు రాజకీయం వెళ్ళినారు మీరు. 30 ఏళ్ళు రాజకీయంలో ఆదోనికి ఏం చేసినారు మీరు అని ప్రజలు విసిగి వేసారి ఈరోజు పార్థసారథి నెలలో వచ్చిన ఎమ్మెల్యేగా చేసుకున్నారు. మీరు అంత మాత్రం తెలీదా మీకు? మీరు అవినీతి చేసినారా చేయలేనిది మీ అంతరాత్మకు తెలుసు. అది రుజువు చేస్తాడా చేయడా అనేది ఆయనకు తెలుసు. మధ్యలో ఈ కార్యకర్తలని ఉసిగొలిపి మధ్యలో గొంతులు కోస్తాం, మేము గొంతులు కోసుకుంటామంటే ఎక్కడున్నామండి మనము? ప్రజాప్రతినిధుల మీద ఈ రకంగా ఉంటే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుండదు ఇప్పుడు పరిస్థితి? అంటే ఈరోజు వాల్మీకి ఒక పార్థసారథి ఒక్కడే అనుకున్నారేమో. జిల్లాలో యావత్ అన్ని సంఘాల వాల్మీకి సంఘాల నాయకులు కూడా ఈరోజు పార్థసారథికి అండగా నిలబడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఏమనుకుంటున్నారు? ఖబర్దార్, రెడ్ల కోసం ప్రాణాలు కోసుకొని ఈరోజు ఉదాహరణకి నారాయణ రెడ్డి కోసము సాంబశివుడు అని గొంతు కోసుకొని చచ్చిపోయా సాంబశివుడు. ఈరోజు ఆయన పెళ్ళాం పిల్లలకి దిక్కు లేదు. ఒరే పిచ్చి నాయనలారా, ఈరోజు సబ్ జైల్లో పోతే 100కి 90 మంది మనోళ్ళే, కోర్టు కాటికి 100కి 90 మంది మనోళ్ళే. ఇంకా మారరా, ఇంకా గొంతులు కోస్తాం. ఎవరిని కోస్తారా గొంతులు? మీరు ఏమనుకుంటున్నారు? ఒక వాల్మీకి బిడ్డ మీద మీరు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే బోయల సత్తా ఏమనేది కూడా మీకు చూపుతాం. ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది అని ఈ విధంగా మీడియా ముఖంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అవసరం వస్తే పార్థసారథి కోసం అన్ని సంఘాలు ఏకమే కూడా పార్థసారథికి అండగా నిలబడతామని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. మీ ఆలోచనలకు ఆచరణనిచ్చేది ఆర్కే తెలుగు టీవీ యాడ్స్.